ఆ చార్మినార్లా ఒక స్వచ్ఛమైన అన్బయాస్డ్ నిష్పక్షపాతంగా మేము ఈ పని చేస్తాం, ఇగో వీళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఈడ తప్పైతే కూడా మాట్లాడతాం అని చెప్పి మనోళ్ళను కూడా దూషించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అండ్ టు దట్ మ్యాటర్ ఇయర్ 2025 యాజ్ ఫర్ యాజ్ ది క్యాలెండర్ ఈస్ కన్సర్న్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఇయర్. హీన చరిత్రలు పరిచయం చేసిన ఘనత చిత్రగుప్తుది. ప్రతి పార్టీల తప్పులు జరిగితే ఇగో ఇది తప్పు, ఇగో ఇది ఒప్పు, ఇది భేష్, ఇది బద్మాష్ అని చెప్పి మాట్లాడింది కూడా మన చిత్రగుప్తు. జాతీయవాదాన్ని నిలువెత్తు నింపుకున్నది, మొత్తం డిఎన్ఎలకు ఎక్కించుకొని నడిపింది మన చిత్రగుప్తు. కట్టర్ మేం మారాం, కట్టర్ హిందూ ఐడియాలజీ ఒడయ్య కినేది లేదు ఈ సబ్జెక్టు మీద అని చెప్పి అలుపెరుగని పోరాటం చేసింది మన చిత్రగుప్తు. ఆ నలుగురిని కూడా పరిచయం చేసింది మన చిత్రగుప్తు కాదా? March 28, 2025 ఒక గండం 4 సార్లు రిపీటెడ్ దాడి చేసి మా మీద ఆగలే. దాడి జరుగుతూనే ఉన్నది, దాడి జరిపించుకుంటూనే ఉన్నాము, ధైర్యంగా నిలబడుతూనే వచ్చినాము. అండ్ April 1, 2025 రాత్రి 10:30 గంటలకు ఒక భీకరమైన దాడి, ఇంటి మీద దాడి, ఇంటి కాడికొచ్చి దాడి. నాకు తెలిసి దేశంలో ఇట్లాంటి దాడి ఎవడి మీద జరగలే. ఆ దాడిని ఎదుర్కొంది కూడా మన చిత్రగుప్తు. ఇప్పటిదాకా ఏ నా కొడుకు కూడా ధైర్యం చేయలే, మేమేం తప్పు చేసినామో ఇంతవరకు కూడా ప్రూవ్ చేయలే. అది మన చిత్రగుప్తు. గదేది గిరీష్, చార్మినార్ పెట్టినావు, మీద మీ చిత్రగుప్తు లోగో పెట్టినావు, మూతబరి బ్యాచ్ పెట్టినావు అని అంటే రేపు క్యాలెండర్ మారబోతుంది ఫ్రెండ్స్. న్యూ ఇయర్ అని చెప్పి మేము చెప్పాం, కానీ క్యాలెండర్ మార్పు దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి మేము ముందే అడ్వాన్స్గా చెప్తాం. గిరీష్, ఒక్కొక్కలో ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఫైన్. క్యాలెండర్ మార్పు కోసం నువ్వు జిష్ణు మనాస్తానంటే చేసుకో, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ 5వ మినార్ అని ఎందుకు అన్నామనంటే భాగ్యనగర సింబలే మన చార్మినార్. ఆ చార్మినార్లా ఒక స్వచ్ఛమైన అన్బయాస్డ్ నిష్పక్షపాతంగా మేము ఈ పని చేస్తాం, ఇగో వీళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఈడ తప్పైతే కూడా మాట్లాడతాం అని చెప్పి మనోళ్ళను కూడా దూషించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అండ్ టు దట్ మ్యాటర్ ఇయర్ 2025 యాజ్ ఫర్ యాజ్ ది క్యాలెండర్ ఈస్ కన్సర్న్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఇయర్, కొత్త సంవత్సరం అని చెప్పి నేను మాట్లాడతలే. ఈ ఇయర్ క్యాలెండర్ ఇప్పుడు మారిపోతుంది రేపటి నుంచి. కాబట్టి ఈ సంవత్సరం 31st రోజు చిత్రగుప్తు ఏమేమి చేసిందో మీ ముంగడికి ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్. నిష్పక్షపాతంగా అన్ని పార్టీలని ఒకటే దగ్గరికి తీసుకొని వచ్చి కడిగి పాడేసిన ఘనత చిత్రగుప్తుది. హీన చరిత్రలు పరిచయం చేసిన ఘనత చిత్రగుప్తుది. ప్రతి పార్టీల తప్పులు జరిగితే ఇగో ఇది తప్పు, ఇగో ఇది ఒప్పు, ఇది భేష్, ఇది బద్మాష్ అని చెప్పి మాట్లాడింది కూడా మన చిత్రగుప్తు. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల జరుగుతున్న అవినీతి, జరుగుతున్న సోమరిపోతుతనాన్ని కూడా బయట పెట్టింది మన చిత్రగుప్తు. 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి ఏమా అని మొట్టమొదటగా ప్రశ్నించింది చిత్రగుప్తు. మృగవాణిల 200 ఎకరాల భూమి నువ్వు ఎరాటాన్ని ఎట్లా డిక్లేర్ చేస్తావు అని చెప్పి నిలదీసింది కూడా చిత్రగుప్తు. రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఏ రకంగా సమస్యలు జరుగుతున్నాయి అని చెప్పి ధరణి వర్సెస్ ఈ పోర్టల్ మీద కూడా పోయి మా వీడియోలు చూసుకోండి, దాని మీద కూడా మాట్లాడింది మన చిత్రగుప్తు. జాతీయవాదాన్ని నిలువెత్తు నింపుకున్నది, మొత్తం డిఎన్ఎలకు ఎక్కించుకొని నడిపింది మన చిత్రగుప్తు. రాజ్యాంగబద్ధంగా కడిగి పారేసింది కొన్ని సమస్యల మీద మన చిత్రగుప్తు. ఏది ఏమైనా దేశ ప్రేమలనే దైవ ప్రేమ చూసుకున్నది మన చిత్రగుప్తు. కట్టర్ మేం మారాం, కట్టర్ హిందూ ఐడియాలజీ ఒడయ్య కినేది లేదు ఈ సబ్జెక్టు మీద అని చెప్పి అలుపెరుగని పోరాటం చేసింది మన చిత్రగుప్తు. 3700 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని అంజక్రాంతం కాకుండా కాపాడిన రాష్ట్రీయ వానరసేనతో చేతులు కలిపి ఇలా గర్వంగా చెప్పుకుంటా రాష్ట్రీయ వానరసేన కార్యకర్త అని మద్దతు తెలుపుతూ ప్రతి సమస్యను మీ ముంగట పెట్టి ఆధారాలతో మీ ఆదరణ కోసం ఎదురు చూసింది, ఆశీర్వాదం తీసుకుంది మన చిత్రగుప్తు. నీళ్ల సమస్యల మీద నాకు తెలిసి మేము మాట్లాడినంట డయాగ్రామ్ లేచి మరీ ప్రజల ఆదరణ ఆశీర్వాదం తీసుకుంది కూడా మన చిత్రగుప్తు. వెదర్ ఇట్ మే బి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్, గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్, ఆర్ ది కంప్లీట్ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఆర్ బనకచెర్ల, ఇప్పటి బనకచెర్ల 2.0 కంప్లీట్గా మాట్లాడింది మన చిత్రగుప్తు. నాయకులు ఆధారాలు లేకుండా మాట్లాడితే అది నా ఇంటోడా, నా బయటోడా, నాకు నచ్చినోడా, నాకు మెచ్చినోడా కాకుండా నిష్పక్షపాతంగా ఆధారాలు టేబుల్ లేచి
కేస్ లాలు పెట్టి సైటేషన్లు పెట్టి మాట్లాడింది మన చిత్రగుప్తు. ఆడ పక్షపాతం ఎవరికైనా చూపించిందా? కాపాడాలనుకుంటే మస్తు మందిని కాపాడవచ్చు. అందరినీ అడిగింది చిత్రగుప్తు. ఆ నలుగురిని కూడా పరిచయం చేసింది మన చిత్రగుప్తు. కాదా? కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ మీరు చూడండి. మేం మాట్లాడినట్టు, మేము ఆధారాలు తీసినట్టు, కేసు లాలు పెట్టినట్టు మాట్లాడిన ప్రతి మాట మనసులల్లా, ప్రత్యర్థులల్లా ఎవడెవడైతే సగం నిజాలు చెప్తాడు వాళ్ళ గుండెలల్లా తూటాలు పెట్టింది కూడా చిత్రగుప్తు. మేము చెప్పిందే అయింది తర్వాత. వెదర్ ఇట్ మే బి కాళేశ్వరం ఆర్ పీసీ ఘోష్ కమిషన్ ఆర్ ఫోన్ ట్యాపింగ్ కేస్. ఇప్పుడు అది మ్యాటర్ సబ్జుడిస్ ఉంది, ఆడదాకానే మాట్లాడినాం. బీసీ బిల్లు మీద కూడా చిత్రగుప్తు మాట్లాడింది. మేము ఎవరిని మోసం చేయలే. ఒక బీసీని అయి ఉండి కూడా నేను మోసం చేయలే. ఉన్నట్టు రాజ్యాంగం ఏం చెప్తుందో అని మీలో ఒకడినై, మీలో మమేకమై, మీతో కలిసి అల్లుకపోయి మీ ఆదరణ కోసం ఆశీర్వాదం తీసుకుంది చిత్రగుప్తు. నేషనల్ ఇష్యూస్ తీసుకోండి, ఐడియాలజీ ఇష్యూస్ తీసుకోండి, దేవాలయాల మీద తీసుకోండి, లేకపోతే దరిద్రుల మీద తీసుకోండి, గడ్డపార తించింది చిత్రగుప్తు. 2025 అనేది ఒక పాపులారిటీ కర్వ్ కాదు మాకు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అవర్ పాపులారిటీ, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన చిత్రగుప్తు ఫారెస్ట్లు ఖతం చేసి ఓటు బ్యాంకులకు తీసుకొని వస్తే మేము ఓటు బ్యాంకులు కాదు రాజ్యాంగం ఏం చెప్తుంది అని పరిచయం చేసింది చిత్రగుప్తు. నీళ్ల మీద స్లోగన్లు చేసి రాజకీయం చేస్తానన్నోళ్లకు హైడ్రాలజీ పరిచయం చేసింది చిత్రగుప్తు. ఎప్పుడెప్పుడైతే నా సనాతన ధర్మాన్ని అవమానం చేసినరో, నా నాగరికత పరిచయం చేస్తూ ధైర్యాన్ని నింపి ఒక సనాతన సైనికుడు లెక్క నిలబడ్డది మన చిత్రగుప్తు. అవినీతి మీద మాటలు మాట్లాడుకుంటా, సగం నిజాలు చెప్పుకుంటా, స్పీకర్లు పెట్టి నాయిస్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకు డాక్యుమెంట్లు పెట్టి గడ్డపార దించింది కూడా మన చిత్రగుప్తు. మన చిత్రగుప్తుకి March 28, 2025 ఒక గండం 4 సార్లు రిపీటెడ్ దాడి చేసి మా మీద ఆగలే. దాడి జరుగుతూనే ఉన్నది, దాడి జరిపించుకుంటూనే ఉన్నాము, ధైర్యంగా నిలబడుతూనే వచ్చినాం. అండ్ April 1, 2025 రాత్రి 10:30 గంటలకు ఒక భీకరమైన దాడి, ఇంటి మీద దాడి, ఇంటి కాడుకొచ్చి దాడి. నాకు తెలిసి దేశంలో ఇట్లాంటి దాడి ఎవడి మీద జరగలే. ఆ దాడిని ఎదుర్కొంది కూడా మన చిత్రగుప్తు. ఇప్పటిదాకా ఏ నా కొడుకు కూడా ధైర్యం చేయలే. మేమేం తప్పు చేసినామో ఇంతవరకు కూడా ప్రూవ్ చేయలే. అది మన చిత్రగుప్తు. ఈ ధైర్యము మచ్చలేని మహారాజులం కాబట్టి ఈ ధైర్యం. మమ్మల్ని ఏం పీకలేక మా కుటుంబాల దగ్గరకు వచ్చిండ్రు. అయినా మా కుటుంబం కదా ఇది అని చెప్పి మళ్ళీ 4వ రోజే నిలబడి ధైర్యంగా మాట్లాడింది మన చిత్రగుప్తు. మా హానెస్టీని అటాక్ చేసిండ్రు. మేము మా రిజాల్వ్ చేసుకొని టెస్టెడ్ అయి ప్రూవ్ అయ్యి బయటకు వచ్చినాం. మా రిలవెన్స్ని కన్ఫర్మ్ చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ మా అనలిటిక్స్ కూడా తీసుకొని చూస్తే మా ఛానల్ని, అందుకే మేము పాంచవా మినార్ మోతబరి బ్యాచ్ అని చెప్తాం. ఒక ధైర్యంతో ముంగడికి పోయినాం. అడ్డమైన దరిద్రం నింటగట్టుకోలే. క్రెడిబిలిటీ మీద ఈ మోతబరి చేసినాం ఫ్రెండ్స్. మా దగ్గర రిపీటెడ్ వ్యూవర్స్ ఉన్నారు. మా వాచ్ టైంని గట్టిగా చూసేటోళ్ళు ఉన్నారు. అన్న ఇది మాట్లాడగలుగుతావా, ఇగో ఇది డేటా అని చెప్పే వాలంటీర్లు ఉన్నారు. ఆ వాలంటీర్లకు పాదాభివందనం చెప్తుంది. ఎందుకనంటే చిత్రగుప్తుల ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషనే ధనం, అండ్ వీ వాల్యూ ఇన్ఫర్మేషన్ అని చెప్పి తెలుసుకున్న ఫ్యామిలీ ఉంది మాకు. ఇట్ ఈస్ నాట్ ఎ వ్యూవర్షిప్. మీరు మాకు వ్యూవర్స్ కాదు, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా భావించడం కాబట్టి ఇంత నిష్పక్షపాతంగా తీసుకొని వచ్చినాం చిత్రగుప్తుని. ఇప్పటిదాకా సొంతోళ్ళు మా మీద అటాక్ చేసిర్రు, అపోజిషన్లు కాదు. నా అనుకునే మనుషులు మా మీద అటాక్ చేసిర్రు. వ్యాలిడేట్ చేసుకున్నాం, డెటరెన్స్ చూపించినాం. మాకు కూడా అదొక చిన్నపాటు ఆపరేషన్ సింధూరే. ఎందుకు చెప్పాలనా, ఆ రోజుకి ఇట్లా దాడిలో నేను చచ్చిపోయిన ఉంటే నా భార్య సింధూర్ పోతుండే. అండ్ ఇట్ వాజ్ అన్ ఆపరేషన్ సింధూర్ ఆన్ April 1 నిలబడ్డది ఛానల్. ఎందుకు చెప్పాలనా ఆ లీల కంఠుడిని నమ్ముకున్నాం, ఆ మృత్యుంజయుని నమ్ముకున్నాం, డేటాను నమ్ముకున్నాం, భగవంతుని నమ్ముకున్నాం. మోతబరి బ్యాచ్ 5వ మినార్ అని చెప్పి ఈడ నిలబడ్డం, 5वां मीनार అయి నిలబడ్డం. 25 साल से 4 मीनार पे बैठे माँ की गिरगिरी, लेकिन चित्रगुप्त आने के बाद ఫ్యాక్ట్స్ ముంగడ పెట్టడానికి ప్రయత్నం చేసినాం. మా టర్నింగ్ పాయింట్ ఉండే ఫ్రెండ్స్, ఎమోషన్ని ఎవిడెన్స్లకు కన్వర్ట్ చేసినాం. మా జర్నీ ఎమోషన్స్తో స్టార్ట్ అయిందొచ్చు, కట్టర్ హిందూ వాదులలాగా. ఇవాళ ఎవిడెన్స్ బేస్డ్ ఐడియాలజికల్ ప్లాట్ఫామ్ దేశ్ సే బడ్కర్ కుచ్ నహీ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ని తీసుకొని వచ్చినాం. 2025 మా దాడులు, మా మోతబరి అన్నీ మాకు ఒక లెసన్ ఇచ్చింది. ఏంది తెలుసా, ఇక మేము మాబ్లకు భయపడం, క్రౌడ్లకు కూడా అసలే భయపడం. హిస్టరీ మార్చే ప్రయత్నం చేసే సంకల్పం కట్టుకుంటాం. చరిత్ర మారుతుంది. హీన చరిత్ర ఇంకా హీనాతిహీనంగా పరిచయం చేస్తాం.
ఆడెవడైనా ఏ పార్టీ అయినా దేశానికి ఖిలాఫ్ పోయినా మానవత్వానికి పోయినా ఊకునే ప్రసక్తి లేదు. ఇలా చిత్రగుప్త ఒక చిన్న మెసేజ్ మాట్లాడుతుంది ఫ్రెండ్స్. రేపు క్యాలెండర్ మారుతుంది, మా మెథడ్ మాత్రం మారది. మా మెథడ్ ఇట్లనే ఉంటుంది. ప్రమాణం తిని చెప్తున్నా, మాట ఇచ్చి చెప్తున్నా. ఇది కేవలం మా మాట కాదు, ఇది మా రికార్డ్, ఇది మా నాయిస్ కాదు. ఇప్పటిదాకా 2 సంవత్సరాల మా ప్రూఫ్, మా రియాక్షన్ కాదు ఫ్రెండ్స్. అలా మా వెరిఫికేషన్ కూడా అదే. మేము ప్రతి క్వశ్చన్ని, నరేటివ్లను క్వశ్చన్ చేసినాం, డాక్యుమెంట్లను డిమాండ్ చేసినాం, జడ్జిమెంట్స్ ఏమున్నాయో దాన్ని డీకోడ్ చేసి మాట్లాడినాం, డేటాని రెస్పెక్ట్ చేసినాం. మా కంఫర్ట్ కొంచెం దెబ్బతిన్నా, మా కుటుంబ సభ్యులు కొంచెం దెబ్బతిన్నా, వాళ్ళ మనోభావాలు వీక్ అయినా సత్యాన్వేషణ కోసమే మేము ముంగట నిలబడ్డాం. ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, అకౌంటబిలిటీ కోసం నిలబడ్డాం. నాకు తెలిసి ఇది అందరూ మీరు అగ్రి అవుతారని అనుకుంటా. ఎందుకంటే మీరు కూడా వెరిఫైడ్ డేటా చూసిరు కాబట్టి. వచ్చే ఇయర్ ఏమేమి కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో తెలియదు, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వస్తాయో కూడా తెలియదు డేటా. కాకపోతే చిత్రగుప్త్ ఒక కంప్లీట్గా ఒక యాక్ట్ తీసుకున్నది. ఆ యాక్ట్ పేరే హానెస్టీ. దాని మీదనే నిలబడతాం. దేవుని నమ్ముతాం, ఆ తర్వాత డేటాను నమ్ముతాం. మోతబరి బ్యాచ్ దేశ్ సే బడకర్ కుచ్ నహీ.